पूरा लोकल। వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో పంచాయతీ పోరుకు తెరపడింది. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 3 విడతల్లోనూ సత్తా చాటి విపక్షాలపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,719 గ్రామ పంచాయతీలకు 3 దశల్లో జరిగిన ఎన్నికల్లో 7,093 స్థానాల్లో గెలిచి ఛాంపియన్ గా నిలిచింది కాంగ్రెస్. 3,488 సీట్లతో బీఆర్ఎస్ ఉనికి చాటుకోగా బీజేపీ 699 స్థానాలతో సరిపెట్టుకుంది. తొలి 2 విడతల ఎన్నికల్లాగానే 3వ దశ ఎన్నికల్లోనూ సగానికి పైగా స్థానాలు గెలుపుతో హస్తం పార్టీ తన విజయ పరంపరను కొనసాగించింది. బీఆర్ఎస్ పార్టీ సైతం 25% పైగా స్థానాలు దక్కించుకుంది. బీజేపీ కూడా తొలి మలి విడతల మాదిరిగానే 3వ విడతలోనూ 200 పైచిలుక స్థానాలను దక్కించుకుంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకుంది స్వతంత్రులు, ఇతరులే. స్వతంత్రులే సుమారుగా 10% సీట్లను గెలుచుకున్నారు. వారిలోనూ 80% మంది కాంగ్రెస్ కు చెందినవారే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నిర్ణయంలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖ పాత్ర పోషించిన సంగతి కూడా తెలిసిందే. అయితే అనేక గ్రామాల్లో వారు స్థానిక కార్యకర్తల అభిష్టానికి భిన్నంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలే రెబెల్స్ గా బరిలోకి దిగి సొంత పార్టీ అభ్యర్థులపైనే గెలిచారు. ప్రమాణ స్వీకారం నాటికి వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరందరినీ కలిపితే పంచాయతీ ఎన్నికల్లో 64% కాంగ్రెస్ ఖాతాలోకి చేరనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనిచేశారు. పంచాయతీలు ఏకగ్రీవం కావడంలోనూ అభ్యర్థులకు అన్ని రకాలుగా సహకరించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సరిగ్గా చేరాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మంచిదన్న ప్రచారం గ్రామాల్లో జోరుగా నడిచింది. అంతిమంగా కాంగ్రెస్ వ్యూహం ఫలించి అత్యధిక స్థానాలను దక్కించుకోగలిగింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలతో సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే చాలా తక్కువ సీట్లు వచ్చినా ఒక రకంగా పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఊరటను కలిగించాయనే చెప్పొచ్చు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలై వస్తున్న బీఆర్ఎస్ తాజాగా ఇంటిపోరును ఎదుర్కొంటుంది. లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చి ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లు కోల్పోయిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో 27.4% సీట్లను గెలుచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో తన ఉనికిని చాటుకున్నట్లయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గాల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఇంకా గ్రామాల్లో పుంజుకోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇక బీజేపీ 3 విడతల్లోనూ కలిపి 5.5% సీట్లను మాత్రమే దక్కించుకుంది. గెలుచుకున్న సీట్లలో సింహభాగం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోనే ఉన్నాయి.